బ్రేకింగ్ చూస్తున్నాము. సూళ్లూరుపేటలో వైసీపీ వర్సెస్ వైసీపీగా మారుతోంది సీన్. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఎదుటే పోటాపోటీగా నిరసన స్వరం వినిపించారు. గూడూరు హైవేపై విజయసాయిరెడ్డిని కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య తన అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. అదే టైంలో సంజీవయ్యకు టికెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేక వర్గం కూడా నినాదాలు చేసింది. ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక నినాదాలతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలకు విజయసాయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో అని పొలిటికల్ గా చర్చ తీసుకుంటుంది. సూళ్లూరుపేటలో వైసీపీ వర్సెస్ వైసీపీగా మారుతోంది సీన్. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఎదుటే పోటాపోటీగా నిరసన స్వరం వినిపించారు. గూడూరు హైవేపై విజయసాయిరెడ్డిని కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య తన అనుచరులతో కలిసి నినాదాలు చేశారు. అదే టైంలో సంజీవయ్యకు టికెట్ ఇవ్వొద్దంటూ వ్యతిరేక వర్గం కూడా నినాదాలు చేసింది. ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక నినాదాలతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలకు విజయసాయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో అని పొలిటికల్ గా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అమర్, సూళ్లూరుపేటలో వైసీపీ వర్సెస్ వైసీపీగా సీన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విజయసాయిరెడ్డి పర్యటన ఎలా సాగుతోంది? రఫీ, గత కొద్ది రోజులుగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవయ్యకు ఆయన ప్రత్యర్థి వర్గం మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సంజీవయ్యకు టికెట్ ఇవ్వవద్దంటూ ఆయన ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాము భరించలేమని, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిస్తామని చెప్పి కూడా ఆ నేతలు స్పష్టం చేశారు. దీంతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని విజయసాయిరెడ్డిని కూడా నెల్లూరుకు పంపింది. ఆయన వారితో కూడా చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవలే ప్రత్యేకంగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో ఆయన నెల్లూరులో సమావేశమయ్యారు. ఎవరు కానీ ప్రత్యక్షంగా ప్రకటనలు చేయవద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయిస్తారని, అంతవరకు కూడా ఎవరు ఈ విషయం మీద కూడా మాట్లాడదని స్పష్టం చేశారు. జగన్ ఎవరు నిర్ణయిస్తే వారికి మద్దతు ఇవ్వాలని కూడా ఆయన సమావేశం స్పష్టం చేశారు. ఈ రోజు కోవూరు సంబంధించి నాగరాజపాలెంలో సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించి విజయసాయిరెడ్డి హాజరయ్యేందుకు తిరుపతి నుంచి నెల్లూరుకు వస్తుండగా మార్గార్జునలో గూడూరు వద్ద ఆయనకు స్వాగతం పలికి అనంతరం సంజీవయ్యకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థి వర్గం కూడా అక్కడికి చేరుకుని సంజీవయ్యకు మాత్రం టికెట్ ఇవ్వవద్దని చెప్పి కూడా వారు నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా నినాదాలతో హోరెత్తింది. దీంతో జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి ఇరు వర్గాలను కూడా శాంతింపజేశారు. ప్రస్తుతం అందరూ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలని, ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయిస్తే వారే అభ్యర్థిగా ఉంటారని చెప్పి కూడా స్పష్టం చేశారు. అనంతరం ముఖ్యమైన నేతలను ఆయన తన వెంట తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చారు. నెల్లూరులో కూడా ఆయన వాళ్ళు చర్చలు జరిపారు. ఎవరు కూడా బహిరంగ ప్రకటన చేయవద్దని, ఈ విషయం మీద త్వరలోనే పార్టీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజపాలెంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకోసం బయలుదేరి వెళ్తున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అమర్. సంజీవ్ అన్న పేరు మీరు ప్రకటించారు సార్, వెంటనే సార్.